నెల్లూరు జిల్లాలో ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి పండుగను జరుపుకుంటున్నారు. జిల్లాలోని 46 మండలాల్లోని ప్రతి వీధిలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం గతంలో ఎన్నడూ లేని విధంగా విభిన్న తరహా విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. గణపతి విగ్రహాన్ని శివాజీ మహారాజ్ రూపంతో కలిపి రూపొందించారు. గరుడ పక్షిపై కూర్చున్న వినాయకుని విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే శివలింగం ఆకారంలో ఉన్న వినాయక విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. బాహుబలి, పుష్ప వంటి సినిమాల థీమ్ 200 సీసీలతో రూపొందించిన విగ్రహాలు యువతను ఆకర్షిస్తున్నాయి. జిల్లాలో ఈ విభిన్నమైన వినాయక విగ్రహాల వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి. భక్తులు ఈ కొత్తదనాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నారు. హలో హలో ఓం శ్రీ నెల్లూరు జిల్లా ప్రజలకు ఉంచాలని చెప్పి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని మా లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ నెల్లూరు జిల్లాలో అతి కొద్ది మంది మాత్రమే ఆ ఆలో ఏ వినాయకుడి గుడికి వెళ్ళినా కూడా వాహనం ఎలుక వాహనం ఏర్పాటు చేయబడినటువంటి ఏదైతే పూణే ఏదైతే త్రిశూర్తి గణపతి ఆలయం 3 తోట గణేష్ కమిటీ లడ్డు సంవత్సరం ఉత్సవం అయినటువంటి ఈ 100 రూపాయలతో తీసుకున్నారు. వాళ్ళల్లో లడ్డు అందరూ చేయడం